పేరుకు మాత్రమే రంగారెడ్డి అంటాం గానీ, మొత్తం మన హైదరాబాదే ఉంటది. ఎంత కాదనుకున్నా ఇప్పుడు దేశం మొత్తంలో ద రిచెస్ట్ సిటీ అంటే రంగారెడ్డియే. అండ్ ఇంకా దాని డెవలప్‌మెంట్ ఎక్కడ ఆగదు. ఎళ్తానే ఉంది. బెంగుళూరుకి, చెన్నైకి, కలకట్టాకి, అలాగే ముంబైకి ఏ మాత్రం తీసిపోకుండా ముంబై కంటే ఎక్కువ ఇప్పుడు రంగారెడ్డిలో ల్యాండ్ కాస్ట్‌లు. మీరు బాగా గమనిస్తే మరలాంటి రంగారెడ్డిలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగాయి. యాక్చువల్‌గా ఏంటంటే హైదరాబాద్‌ని డిఫరెంట్ జోనర్‌లుగా విభజించినప్పుడు రంగారెడ్డిని కూడా ఏదో జోన్‌లో కలుపుతారు అనుకున్నాము. బట్ ఏంటో అది మాత్రం మున్సిపాలిటీ లాగానే మిగిలిపోయింది. ఇప్పుడు రంగారెడ్డి గురించి ప్రత్యేకంగా చూసుకుంటే అన్నీ మనకు తెలిసిన ఊర్లే ఉంటాయి. అమన్గల్, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, మోయినాబాద్, షాద్‌నగర్, శంకర్పల్లి, కొడంగల్, పరిగి, తాండూర్, వికారాబాద్, ఆలియాబాద్, ముడుచింతలపల్లి, యల్లంపేట. ఇవన్నీ కూడా మన హైదరాబాద్ శివారు ప్రాంతాలే. ఇప్పటికీ కోటి నుంచో, సికింద్రాబాద్ నుంచో బస్సులు వెళ్తానే ఉంటాయి. 252 253 అలాగా. సరే వాటెవర్. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఫస్ట్ అమన్గల్‌లో 15 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 9. అయితే కాంగ్రెస్‌కి అమన్గల్‌లో కొంచెం పట్టుంది. 9 సీట్లు కాంగ్రెస్‌కి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ కూడా కొంచెం అక్కడక్కడ ప్రదర్శిస్తూ ఉంది కాబట్టి ఒక 5 బీఆర్ఎస్‌కి, ఒక చోట బీజేపీకి. నెక్స్ట్ అలాగే చేవెళ్ళ నియోజకవర్గం నుంచే వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేశారు. అండ్ సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పటికీ అక్కడ కొంచెం బలంగానే ఉన్నారు. కాబట్టి అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే చేవెళ్ళలో 18 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 10 అయితే కాంగ్రెస్‌కి 10కి 10 స్వీప్ చేసే అవకాశం కనబడుతుంది. అండ్ అలాగే బీఆర్ఎస్‌కి ఒక 5, నేను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి బీజేపీకి ఒక 3. అండ్ అలాగే ఇబ్రహీంపట్నం ఇక్కడ మొత్తం 24 వార్డులు ఉండగా 13 మ్యాజిక్ ఫిగర్. అయితే క్లీన్ స్వీప్ అనమాట. కాంగ్రెస్‌కి 18 వచ్చే అవకాశం బలంగా కనబడుతుంది. బీఆర్ఎస్‌కో 4, బీజేపీకో 2 ఇచ్చుకున్నా కాంగ్రెస్‌కి మాత్రం ఇక్కడ పట్టుంది చెప్పాలి అంటే. నెక్స్ట్ మోయినాబాద్, మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇటు సైడ్ అనమాట. ఇది 26 ఉన్నాయి టోటల్‌గా వార్డులు. మ్యాజిక్ ఫిగర్ 14, కాంగ్రెస్‌కి 19 రాగా బీఆర్ఎస్ ఒక 4, బీజేపీ ఒక 2 పంచుకుంటాయి. నెక్స్ట్ అలాగే షాద్‌నగర్, మన శంషాబాద్ తర్వాత వచ్చే షాద్‌నగర్, ఇక్కడ కూడా 28 వార్డులు ఉంటే 15 వచ్చేసి మ్యాజిక్ ఫిగర్, 22 కాంగ్రెస్, ఓ 4 బీఆర్ఎస్, ఒకటో రెండో బీజేపీ. నెక్స్ట్ అలాగే శంకర్పల్లిలో 15 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 9. ఇక్కడ కాంగ్రెస్‌కి 9కి 9 వచ్చినా బీఆర్ఎస్ కొంచెం పోటీ ఇస్తుంది 5, బీజేపీకి ఒక చోట. నెక్స్ట్ అలాగే కొడంగల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్సే వస్తుంది. 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో 7 మ్యాజిక్ ఫిగర్ అయితే 10కి 10 కాంగ్రెస్‌కి కట్టబెట్టగా ఒక 2 చోట్ల బీఆర్ఎస్ అండ్ బీజేపీకి 0. అలాగే పరిగిలో 18 వార్డులు ఉంటే 10 మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్‌కి 12, బీఆర్ఎస్‌కి ఒక 5, బీజేపీకి 1. నెక్స్ట్ అలాగే తాండూరులోను 36 ఉన్నాయి. తాండూరు కొంచెం పెద్దదే. 36 వార్డులు ఉండగా 19 మ్యాజిక్ ఫిగర్ అయితే 28 వరకు కాంగ్రెస్ కైవసం చేసుకోగా 7 చోట్ల బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ. నెక్స్ట్ అలాగే వికారాబాద్, ఇది కూడా కొంచెం పెద్దదే. వికారాబాద్లో కూడా 34 వార్డులు ఉంటే 18 మ్యాజిక్ ఫిగర్ కాగా 29 కాంగ్రెస్, ఓ 3 బీఆర్ఎస్, 1 బీజేపీ. నెక్స్ట్ అలాగే ఆలియాబాద్, ఇక్కడ 20 వార్డులు ఉండగా 11 మ్యాజిక్ ఫిగర్. ఆలియాబాద్లో కొంచెం కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి మధ్యలో పోటీ గట్టిగా ఉంది. కాంగ్రెస్‌కి 8 వస్తే బీఆర్ఎస్‌కి 11 వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ఉండాలి కాబట్టి బీజేపీ 1. నెక్స్ట్ అలాగే ముడుచింతలపల్లి, ఇక్కడ 24 వార్డులు ఉండగా 13 మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్‌కి 17, బీఆర్ఎస్‌కి 4, బీజేపీకి 1. ఏంటో బీజేపీ అన్ని చోట్ల 1, 2 ఇక్కడ ఉంది. అంటే ఎంత కాదనుకున్నా రంగారెడ్డిలో అక్కడక్కడక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు. మన హైదరాబాద్ అంటుపెట్టుకునే ఉంటుంది కాబట్టి కనీసం ఒక్క చోటైనా సరే ఒకటి సీట్లు అయితే కాపాడుకుంటూ వస్తుంది. నెక్స్ట్ ఇక ఎల్లంపేటలో కూడా 24 ఉంటే మ్యాజిక్ ఫిగర్ 13. ఇక్కడ ఎల్లంపేట గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ చాలా డల్గా ఉంది. కేవలం 4 చోట్ల మాత్రమే వస్తుందేమో. బీజేపీకి ఇక ఒకటి ఉండాలి కాబట్టి ఉండగా 19 చోట్ల బీఆర్ఎస్ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సో ఓవరాల్గా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మనకి 294 వార్డులు ఉంటే దీంట్లో మ్యాజిక్ ఫిగర్ పక్కన పెట్టేస్తే 195 చోట్ల కాంగ్రెస్ వచ్చినా 78 చోట్ల బీఆర్ఎస్, ఓ 17 చోట్ల బీజేపీ కూడా వస్తుంది. ఇతరులకి ఇక్కడ చోటు లేదు కాబట్టి ఇంతే. సో కాంగ్రెస్కి 11 మున్సిపాలిటీలు వస్తే బీఆర్ఎస్కి ఒక 2 వచ్చే అవకాశం అయితే కనబడుతోంది.